వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 2 రోజుల్లో షెడ్డును తొలగిస్తాం. హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీమోహన్. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. పరామర్శలో డిప్యూటీ సీఎం వెల్లడి. ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్. సీఎం సహాయ నిధికి కోటి విరాళం ప్రకటిస్తూ తొలి నిర్ణయం. ఇష్టపూర్వకంగానే ఇల్లు రాసిచ్చా. షాకింగ్ కామెంట్స్ చేసిన దువ్వాడ శ్రీనివాస్. నల్గొండకు జాతీయ అవార్డు. గాలి నాణ్యత మెరుగుదలకు గుర్తింపు. వరదలు వస్తాయని తెలుసు, కానీ దుమారం రేపిన సిసోడియా వ్యాఖ్యలు. ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు. ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఖమ్మం వరద బాధితుల పరామర్శలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించిన ఆయన వరద వల్ల సంభవించిన విపత్తును, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కాగా మున్నేరు నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉండడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న రాత్రి సమయంలో హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వెళ్లారు. నది వెంట నివసించే ధన్వాయిగూడెం, రమన్పేట్, ప్రకాష్ నగర్, మోతినగర్ సహా పలు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనంతరం బట్టి పునరావాస కేంద్రాలను సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. అన్ని విధాలా ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. టెక్కలిలోని ఇంటిని తాను ఇష్టపూర్వకంగానే దివ్యల మాధురికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు దువ్వాడ తెలిపారు. మాధురి తనకు 2 కోట్లు సాయం చేసినందుకు ఆ డబ్బును ఇంటి కోసమే వినియోగించానని చెప్పారు. మాధురికి ఇవ్వడానికి డబ్బులు లేకపోవడంతో ఆ ఇంటిని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు. దేశంలో 3 లక్షలు అంతకంటే తక్కువ జనాభా గల నగరాల్లో గాలి నాణ్యత మెరుగుదలలో రాయ్బరేలీ మొదటి స్థానంలో నిలవగా నల్గొండ 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 10 లక్షల పైన జనాభా నగరాల్లో సూరత్ మొదటి స్థానంలో, ఫిరోజాబాద్, అమరావతి తర్వాత స్థానంలో నిలిచాయి. సర్వేక్షణ్ అవార్డులను ప్రదానం చేసింది. విజయవాడకు వరదలు వస్తాయని ఒకరోజు ముందే తెలుసని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 2 లక్షల పైన కుటుంబాలను తరలించడం సాధ్యం కాదు. పునరావాస కేంద్రాలకు వెళ్లమంటే ఇక్కడైనా లంక గ్రామాల్లోనైనా వెళ్లడానికి ఇష్టపడరు. వారిని బలవంతంగా తరలించడం క్లిష్టతరమని చెప్పారు. వరదలపై ప్రజలను అప్రమత్తం చేయకుండా ప్రాణాలు తీశారని వైసీపీ విమర్శిస్తోంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. వైజాగ్ సిటీతో పాటు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో గత 24 గంటల్లో 100 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం టెక్కలి మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వచ్చే కొన్ని గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 11 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు. టీడీపీ మాజీ ఎంపీ, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మురళీమోహన్ హైడ్రా నోటీసులపై స్పందించారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారుల రంగలాల్ కుంట చెరువును పరిశీలించారు. బఫర్ జోన్లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ షెడ్డును మేమే తొలగిస్తాం. నేను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. ఏనాడు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. మంగళవారంలోపు తాత్కాలిక షెడ్ను తొలగిస్తామని మురళీమోహన్ స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభపరిణామమని అన్నారు. ఏసీఏ తొలి నిర్ణయంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి కోటి విరాళం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్కు వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికగా ఉందని తెలిపారు. మంగళగిరి, కడపలోనూ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఏసీఏ ఇతర పదవులను కేశినేని శివనాథ్ ప్యానెల్ ఎన్నికైంది. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూరి శ్రీనివాస్, కౌన్సిలర్ విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.